హాయ్, దిస్ ఇస్ శ్రీను కర్ణం. ఈ వీడియోలో మీకు కంటెంట్ రైటర్ కెరీర్ ఎలా ఉండబోతుంది, సో కంటెంట్ రైటర్ క్వాలిఫికేషన్ ఏంటి, ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, దీన్ని ఫుల్ టైం కెరీర్గా చూసుకోవచ్చా లేదా పార్ట్ టైం కెరీర్గా చూస్ చేసుకోవచ్చా, దీని పే స్కేల్స్ ఎలా ఉండబోతున్నాయి, నెక్స్ట్ దీనికి అంటే ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ యూజ్ చేసుకుంటూ దీన్ని మంచి ప్రొఫెషనల్ కంటెంట్ రైటర్ అవ్వచ్చు, సో ఎక్కడెక్కడ ఇది యూజ్ అవుతుంది, ఏ సెక్టర్లో మనం పనిచేయచ్చు, ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయొచ్చా, ఇది లేదా బాయ్స్కి గర్ల్స్కి అనే డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా, సో వీటన్నిటి గురించి కూడా ఈ వీడియోలో మీకు పూర్తి ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తాను. సో ముందు ఈ కంటెంట్ రైటర్ గురించి చెప్పే ముందు నా దగ్గర కూడా చాలామంది కంటెంట్ రైటర్స్ అయితే పనిచేస్తున్నారు. సో ఐఎమ్ ద ఫౌండర్ అండ్ CEO ఆఫ్ గరుడ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో నేను అడ్వర్టైజ్మెంట్స్ చేస్తూ ఉంటాను, యాడ్ ఫిల్మ్స్ చేస్తూ ఉంటాను, కార్పొరేట్ ఫిల్మ్స్ చేస్తూ ఉంటాను, బ్రాండింగ్ చేస్తూ ఉంటాను. నెక్స్ట్ ఏంటంటే సో కంప్లీట్ లోగో డిజైనింగ్ నుంచి పోస్టర్స్, ఫ్లైయర్స్, వెబ్సైట్స్, సో కంప్లీట్ బ్రాండింగ్ చేస్తూ ఉంటాము. సో మల్టిపుల్ థింగ్స్లో కాబట్టి మాకు ఈ కంటెంట్ రైటర్ అనేది చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. సో నెంబర్ ఆఫ్ కంటెంట్ రైటర్స్ అయితే మా దగ్గర పనిచేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు ముఖ్యంగా ఈ కంటెంట్ రైటర్ విషయానికి వస్తే ఎందుకోసం ఉపయోగపడతారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ, ఇన్ఫర్మేషన్కి సంబంధించి కానీ, లేదా ఎంటర్టైన్మెంట్కి సంబంధించింది కానీ, మోటివేషన్ సంబంధించింది కానీ, లేదా ఇన్స్పిరేషన్ సంబంధించింది కానీ, ఇలా ఎలాంటి సెట్ ఆఫ్ పీపుల్ అందరినీ కూడా అంటే కంటెంట్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పీపుల్ ఎవరైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిల్మ్ రివ్యూ చూడాలనుకోండి, ఎలా చూస్తారు? సో దానికి ఒక కంటెంట్ ఉంటుందన్నమాట. ఎడ్యుకేషన్ సంబంధించినంత వరకు ఒక ఏదైనా బుక్స్ ఉందనుకోండి, ఆ బుక్స్ని మనం గూగుల్లో టైప్ చేయగానే దాని గురించి చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఇదంతా టైప్ చేసేది ఎవరంటే, ఇదంతా రాసేది కంటెంట్ రైటర్స్. ఒక మోటివేషనల్ బ్లాగ్ చూసినా, లేకపోతే ఒక ఇన్స్పిరేషనల్ స్టోరీ చదివినా, వీళ్ళందరూ కూడా కంటెంట్ రైటర్స్ కింద, స్క్రిప్ట్ రైటర్స్ కింద వస్తారనమాట. సో ఇది మెయిన్ ఇంపార్టెంట్. సో దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది కంటెంట్ రైటర్ అనేది ఎంత కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. సో ఈ సెట్ ఆఫ్ పీపుల్ అందరికీ కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ కంటెంట్ రైటర్ అనేది కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. ఒక మంచి కంటెంట్ రైటర్ అవ్వాలంటే మీరు క్రియేటివ్గా రాయకూడదు. అందరికీ అర్థమయ్యే పద్ధతిలో ఎప్పుడైతే మీరు కంటెంట్ రాయడం మొదలు పెడతారో అప్పుడు ఒక మంచి కంటెంట్ రైటర్ అవుతారు. ఏదైనా కాంప్లికేటెడ్ టాపిక్ని చాలా కామన్ మ్యాన్కి కూడా అర్థమయ్యేటట్టుగా చెప్పినప్పుడే మీరు ఒక మంచి కంటెంట్ రైటర్ అవుతారు. ఎందుకంటే కొన్ని టిపికల్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ పారాసెటమాల్ ట్యాబ్లెట్ ఉందనుకోండి, అది ఎలా వాడాలో మనకు తెలియదు. సో ఎప్పుడెప్పుడు వాడాలో మనకు తెలియదు. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, ఎప్పుడెప్పుడు వాడాలి, ఏ డిసీజ్ వచ్చినప్పుడు దాన్ని వాడాల్సి ఉంటుంది. సో ఇలాంటివేవి మనకు తెలియవు. అప్పుడు ఏంటంటే ఒక కామన్ మ్యాన్గా నేను గూగుల్లో టైప్ చేస్తున్నప్పుడు దీనివల్ల వస్తున్న సైడ్ ఎఫెక్ట్స్ ఇవి, బెనిఫిట్స్ ఇవి, ఇలాంటివన్నీ కూడా మనకి అక్కడ క్లియర్ ఎప్పుడెప్పుడు వాడాల్సి ఉంటుంది. సో ఇవన్నీ కూడా ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్లు ఉంటుందన్నమాట. సో దానివల్ల ఏంటంటే ఒక కామన్ మ్యాన్ కూడా ఇది చదవగలుగుతాడు. అదే మీరు టిపికల్ వర్డ్స్, ఫార్మా వర్డ్స్ వాడుతూ మీరు చెప్పారనుకోండి, ఒక కంటెంట్ మీరు ప్రజెంట్ చేశారనుకోండి, అది ఎవరికి అర్థం కాదు. అదేవిధంగా ఒక సినిమా రివ్యూ చేస్తున్నప్పుడు కూడా అంతే. మీరు ఏ కెమెరాస్ వాడుతున్నారు, ఏ లెన్స్ వాడుతున్నారు, ఇవన్నీ అవసరం లేదు. ఒక ఫిల్మ్ ఆడియన్కి రివ్యూ రాస్తున్నప్పుడు అది ఎంతవరకు అవసరం, ఆ ప్లాట్ ఏంటి, ఆ ఇన్ఫర్మేషన్ ఏంటి, బేసిక్ లైన్ ఏంటి, సో ఇలాంటివన్నీ యాక్టర్స్ ఎవరెవరు ఎంత బాగా యాక్ట్ చేశారు, సో ఎక్కడెక్కడ మైనస్లు ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి, ఇది మనకు కావాల్సింది. సో అది కూడా ఒక కామన్ మ్యాన్కి అర్థమయ్యేటట్టుగా మనం చెప్పినప్పుడే ఆ కంటెంట్ మంచిగా రీడబుల్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎడ్యుకేషన్ సంబంధించినంత వరకు బుక్స్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ బుక్స్ సంబంధించిన రాసేవాళ్ళు కానీ, లేకపోతే ఆ బుక్స్ ఎదుటి వ్యక్తి చదువుతున్నప్పుడు ఇంకా చదవాలి అనిపించాలి. అంతేగాని మనం క్రియేటివ్గా రాయాలి కదా అనుకుని మనం క్రియేటివ్గా చూపించామనుకోండి, అది కామన్ మనకు అర్థం కాదు. ఒక బుక్ అవ్వచ్చు, ఒక మోటివేషనల్ స్టోరీ అవ్వచ్చు, ఒక ఇన్స్పిరేషన్ ఇన్సిడెంట్ కావచ్చు. సో వీటన్నిటిని కూడా అందరికీ అర్థమయ్యేలా మీరు ఎప్పుడైతే రాయగలుగుతారో మీరు ఒక మంచి కంటెంట్ రైటర్గా అయితే మాత్రం అవుతారనమాట. సో మీరు కంటెంట్ రైటర్ అంటే మీకు మంచి నాలెడ్జ్ ఉండాలి. అంటే మీరు ఎలాంటి లాంగ్వేజ్లో, ఇంకా తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, కన్నడ కానీ, వాటెవర్ ఎలాంటి లాంగ్వేజ్ అయినా కావచ్చు, మీరు ఏదో ఒక లాంగ్వేజ్లో మంచి పట్టు ఉండాల్సి ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే మీరు ఏ లాంగ్వేజ్లో అయినా మీరు కంటెంట్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుగు కంటెంట్ రైటర్ అవ్వాలనుకున్నారనుకోండి, తెలుగుకు సంబంధించిన నాలెడ్జ్ మీకు ఉండగలిగితే దాన్ని ఎలా ఎన్హాన్స్ చేయాలి, ఎలా మంచి స్టోరీస్ మనం రాయాలి అనే ఒక కాన్సెప్ట్ కానీ మీకు ఐడియా ఉంటే మీరు ఒక మంచి కంటెంట్ రైటర్ అవుతారు. అంతేగాని దీనికి స్పెషలైజ్డ్గా క్వాలిఫికేషన్ అంటే డిగ్రీ ఉండాలి, లేకపోతే ఈ ఎడ్యుకేషన్ స్కిల్స్ ఉండాలి, ఈ సాఫ్ట్వేర్స్ నేర్చుకోవాలి, ఇలాంటిది ఏమీ లేదు. కంటెంట్ రైటర్ అనేది ఎవరైనా రాయొచ్చు. బాయ్, గర్ల్, చిన్నపిల్లవాళ్ళు, పెద్దవాళ్ళు ఎవరైనా రాయొచ్చు. కానీ ఏంటంటే మీకు ఒక మంచి స్కిల్ ఉండాలి, మంచి రైటింగ్ స్కిల్స్ ఉండాలి. రైటింగ్ అంటే ఇట్స్ నాట్ లైక్ మంచిగా రాశారనేది కాదు.
రైటింగ్ స్కిల్స్ అంటే అందరికీ అర్థమయ్యే రీతిలో చాలా ఈజీగా చెప్పగలిగినప్పుడే మీరు ఒక మంచి కంటెంట్ రైటర్ అయినట్టు. దీనికోసం అంటే ఎలాంటి డిగ్రీ కానీ లేకపోతే ఎలాంటిది అవసరం లేదు, మీకు ఆ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. ఎలాంటి లాంగ్వేజ్లో అయినా మీకు ఆ నాలెడ్జ్ ఉంటే మీరు ఒక కంటెంట్ రైటర్ కెరియర్గా చూజ్ చేసుకోవచ్చు. సో కంటెంట్ రైటర్ అనేది ఒక కెరియర్గా చూజ్ చేసుకోవచ్చా అనే క్వశ్చన్కి ఆన్సర్ ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని కెరియర్గా చూజ్ చేసుకోవడానికి కన్నా ఒక పార్ట్ టైం కిందనో లేకపోతే బికాజ్ ఇట్స్ ఏ స్కిల్. ఈ స్కిల్ అంటే స్కిల్ని బేస్ చేసుకుంటూ మనం రెగ్యులర్గానే చేసుకునే కన్నా ముందు ఇది స్కిల్ అనమాట. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి కొన్ని స్కిల్స్ ఉంటాయి. డ్రాయింగ్ ఎలా, అది ఒక స్కిల్. కొంతమంది సింగింగ్ స్కిల్. సో ఇలా కొన్ని స్కిల్స్ ఉంటాయి అనమాట. అలాగే కంటెంట్ రైటర్ అనేది ఒక స్కిల్ అనమాట. ఆ స్కిల్ని మీరు యూజ్ చేసుకుంటూ ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీకి, ఒక ఆర్గనైజేషన్కి మీరు ఒక వెబ్సైట్కి సంబంధించిన కంటెంట్ రాయాలనుకోండి, మీ ఫ్రీ టైం చూసుకుంటారు, ఒక 1-2 అవర్స్ కోసము చూసుకొని మీరు రాయాల్సిన కంటెంట్ అంతా రాసేస్తూ ఉంటారు. సో రోజుకి 1-2 అవర్స్ కూర్చుంటే ఇంచుమించు 1-2 బ్లాగ్స్ కంప్లీట్ అయిపోతూ ఉంటాయి. రోజుకి ఒక 2 బ్లాగ్స్ 3 బ్లాగ్స్ ఇలా కంప్లీట్ చేసుకున్న మీకు పర్ మంత్కి సమ్ అమౌంట్ అయితే వస్తూ ఉంటుంది. సో దానికి కాకుండా ఫుల్ టైం కెరీర్ అంటే మీరు ఎప్పుడు ఇది కెరీర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా దీన్ని ఫుల్ టైం చేయకండి. కొన్ని రోజులు పోయిన తర్వాత మీకు బల్క్ వర్క్ వస్తుంది. ఇట్స్ లైక్ హండ్రెడ్స్ ఆఫ్ బ్లాగ్స్ వస్తున్నాయి, హండ్రెడ్స్ ఆఫ్ కంటెంట్స్ వస్తుందని డిమాండ్ వస్తుంది అన్నప్పుడు మీరు దీన్ని ఫుల్ టైం చూజ్ చేసుకోవాలి తప్ప ఒక్క ట్రెండ్ వచ్చిన వెంటనే మీరు కెరీర్ చూసుకోవడానికి అయితే ఇది నాట్ గుడ్ ఆప్షన్. ఇప్పుడు దీన్ని మనం సింపుల్గా ఏమంటారంటే, అంటే ఇలా రోజుకు ఒక ట్రెండ్ వచ్చిన కంటెంట్స్ని మనం యూజ్ చేసుకున్న దాన్ని మనం సింపుల్గా ఏమంటామంటే ఫ్రీలాన్సర్ జాబ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నా కంపెనీకి ఒక అడ్వర్టైజ్మెంట్కి కంటెంట్ రావాల్సి ఉంటుంది. సో అప్పుడు ఏంటి, నేను రెగ్యులర్ ఎంప్లాయ్ నాకు అవసరం లేదు, ఎందుకంటే నాకు ఆ రోజుకే అవసరం అవుతుంది. నాకు అలాంటప్పుడు మోస్ట్లీ ఇన్ హౌస్ ఇప్పుడు కంటెంట్ రైటర్స్ ఉండరు. ఇప్పుడు నేను గత 7-8 ఇయర్స్గా పనిచేస్తూ ఉన్నాను. నేను ఎప్పుడు కూడా రెగ్యులర్ జాబ్కి ఎప్పుడు ఎవరిని హైర్ చేసుకోలేదు కంటెంట్ రైటర్ విషయంలో. మంత్లీ ఎన్ని స్క్రిప్ట్స్ వచ్చినా, ఎంత డిమాండ్ వచ్చినా కానీ ఆ డిమాండ్ తగ్గట్టుగా వాళ్ళకి పేఅవుట్స్ ఏ రోజు ఆ రోజే పేఅవుట్స్ చేస్తూ ఉంటాను. అదేవిధంగా కంటెంట్ రైటర్ విషయంలో ఏంటంటే రెగ్యులర్ ఇన్కమ్ అని కాకుండా, అంటే రెగ్యులర్ జాబ్ అని కాకుండా కొన్ని కంపెనీస్ రెగ్యులర్ జాబ్స్ హైర్ చేసుకుంటూ ఉంటే కొంతమంది ఫ్రీలాన్సర్కి అవుట్ సోర్సింగ్ కూడా ఇచ్చేసుకుంటూ ఉంటారనమాట. సో అందుకోసం ఏంటంటే మన ఫ్రీలాన్సర్గా కంటెంట్ రైటర్ని కెరియర్గా చూజ్ చేసుకోవచ్చు. మనకి ఎప్పుడైనా అవసరమైంది అనుకోండి, మనకు ఖాళీ టైం చూసుకుంటూ డిమాండ్ బట్టి మనం కంటెంట్ రైటర్ అనేది చూజ్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్లోనే మీరు కంటెంట్ రైటర్ నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. యాక్చువల్గా కంటెంట్ రైటర్ ప్రైజెస్ ఎలా ఉండబోతాయి అంటే పర్ వర్డ్కి ఉంటుందన్నమాట. పర్ వర్డ్కి 20 పైసా, 40 పైసా, 100 పైసా, నెక్స్ట్ 200 రూపీస్, 2 రూపీస్, 3 రూపీస్ అలా ఉంటుందన్నమాట డిమాండ్. సో అడ్వర్టైజ్మెంట్స్కి అయితే ఒక రకమైన కాస్ట్ ఉంటుంది. అలా కాకుండా నార్మల్ విషయానికి అయితే, అంటే జస్ట్ వెబ్సైట్స్కి అయితే ఒక కైండ్ ఆఫ్ ఉంటుంది. సో స్టార్టింగ్ స్టేజ్లో ఏంటంటే మీకు ఒక పోర్ట్ఫోలియో అవసరం అవుతుంది కాబట్టి ఆ పోర్ట్ఫోలియోని మీరు డిజైన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు ఒక ప్రొఫెషనల్ కంటెంట్ రైటర్ అవ్వడం కోసం ఏం చేయాలి? ముందుగా పోర్ట్ఫోలియోని బిల్డ్ చేసుకోవాలి. పోర్ట్ఫోలియో అంటే ఏంటి, మనం ఇంతకుముందు చేసిన వర్క్స్. సో మనం ఇంతకుముందు వర్క్ చేయాలంటే ఏం చేయాలి, మనం ఆల్రెడీ వర్క్ చేసి ఉండాలి. అప్పుడే మన దగ్గర పోర్ట్ఫోలియో ఉంటుంది. మనకి పోర్ట్ఫోలియో ఉంటే కానీ క్లయింట్స్ మనకు వర్క్స్ ఇవ్వరు. సో దానికోసం ఏం చేస్తామంటే ఒక్కొక్క సెక్టార్లో ఒక్కొక్క కంటెంట్ మీరు ఓన్గా మీరు రాసుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఒక ఫార్మా కానీ, ఒక ఎడ్యుకేషన్ ఇండస్ట్రీ కానీ, ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ కానీ, లేకపోతే ఎంటర్టైన్మెంట్ సెక్టార్ కానీ, లేకపోతే న్యూస్ కానీ, ఇలా ఒక్కొక్క సెక్టార్ కూడా ఒక్కొక్కటి తయారు చేసుకుంటూ ఉండి ఒక 20-25 బ్లాగ్స్ అన్నీ కూడా రాసుకుని ఉన్నారనుకోండి. వాటిని ఎవరైనా, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక అగ్రికల్చర్ సంబంధించిన ఒక అడ్వర్టైజ్మెంట్ నాకు కంటెంట్ కావాలనుకోండి, అప్పుడు నాకు అగ్రికల్చర్ సంబంధించిన ఏమైనా మీ దగ్గర ఉందా శాంపుల్ అని చెప్తాను. సో అప్పుడు ఆటోమేటిక్గా మీరు అగ్రికల్చర్ సంబంధించిన శాంపుల్ పంపిస్తారు. దానివల్ల ఏమవుతుందంటే నేను పర్ఫెక్ట్ అనిపిస్తుంది అనమాట. సో వీళ్ళు చేయగలుగుతారు అనిపిస్తుంది. అలాగే కొంతమంది వెబ్సైట్స్ కావాల్సి కంటెంట్ అడుగుతారు. సో ఆ రిలేటెడ్ థింగ్స్. సో మీరేంటంటే ఎలాంటి జాబ్ అయినా, ఎలాంటి ప్లాట్ఫామ్ అయినా, ఎలాంటి సెక్టార్లోనైనా మీరు పనిచేసేటట్టుగా ఉండాలి. ఇదే చేస్తాను, ఇదే చేయగలుగుతానని కాదు. ఆ కాంప్లికేటెడ్ టర్మ్స్ని మీరు అర్థం చేసుకొని ఒక కామన్ మ్యాన్కి ఎలా ఇవ్వగలుగుతారు అనేదే మొత్తం ఎంటైర్ కంటెంట్ రైటింగ్ ప్రాసెస్ అనమాట. సో ఇది మీరు ఒక మంచి పోర్ట్ఫోలియోని క్రియేట్ చేసుకొని దాన్ని షోకేస్ చేయండి. సోషల్ మీడియా లాంటివన్నీ చాలా ఉన్నాయి, లైక్ ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ అండ్ లైక్ మీకు ఓన్ బ్లాగ్ కూడా క్రియేట్ చేసుకోండి. మీరు ఓన్ బ్లాగ్ క్రియేట్ చేసుకుంటే దానివల్ల ఏమవుతుందంటే ఆ బ్లాగ్లో కంప్లీట్గా మీరు రాసిన బ్లాగ్స్ అన్నీ మీరు రాసుకోండి. మీ కింద కాంటాక్ట్ డీటెయిల్స్ కానీ, మీ సోషల్ మీడియా లింక్స్ కానీ, మీ ఫోన్ నెంబర్ కానీ ఇచ్చినప్పుడు అది మీకు ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది. మనం ఏదైనా చూసినప్పుడు ఓకే పర్ఫెక్ట్గా రాస్తున్నారనే రకంగా మనకు అర్థమవుతూ ఉంటుంది. అండ్ ఏంటంటే స్టార్ట్ క్రియేటింగ్ సోషల్ మీడియా ప్రూఫ్ అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ రోజుల్లోని ఒకరి నుంచి ఇప్పుడు ఎక్కడో వైజాగ్లో ఒక కంటెంట్ రైటర్ అమ్మాయి ఉందనుకోండి.
సో కంటెంట్ రైటర్ పర్సన్ నాకు ఎలా ఉంటారో నాకు తెలియదు, సో వాళ్ళు రాస్తారో లేదో నాకు తెలియదు, అక్కడ ఎలా ఉంటారో తెలియదు, జస్ట్ ఒక ఫోన్ కాల్తో మనం ఏమి డిసైడ్ చేయలేం. అందుకేంటంటే మోస్ట్లీ మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే అమెజాన్ ఉందనుకోండి, అమెజాన్ కానీ లేకపోతే ఫ్లిప్కార్ట్ కానీ ఇలాంటి చాలా ఈ కామర్స్ సైట్స్ ఉన్నాయి. మనం ఏదైనా ప్రోడక్ట్ కొనేటప్పుడు ఏం చేస్తాము, కింద ఆ రివ్యూస్ చదువుతాం, ఓకే ఎలా ఉంది ఏం జరుగుతుంది ఇవంతా రివ్యూస్ చూస్తాం. అది బాగున్నప్పుడే అది మనం కొంటాం అన్నమాట, ప్రోడక్ట్ని కొంటూ ఉంటాం. సో అలాగే ఒక కంటెంట్ రైటర్ కూడా తమ పోర్ట్ఫోలియోస్ ప్రతిదీ కూడా సోషల్ మీడియాస్ లైక్ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్, మోస్ట్లీ బిజినెస్ పీపుల్ అందరికీ లింక్డ్ఇన్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ లింక్డ్ఇన్ కానీ ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కానీ మీరు మీ ప్రొఫైల్ని క్రియేట్ చేసి మీరు ఇంతకుముందు రాసిన కంటెంట్స్ అన్నీ కూడా అందులో పోస్ట్ చేయగలిగితే అప్పుడు కొంతమంది చూస్తూ ఉంటారు, ఓకే వీళ్ళు పర్ఫెక్ట్గా రాస్తూ ఉన్నారు కంటెంట్ అని చెప్పేసి మీకు వర్క్ ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో ఇప్పుడు మీకు చెప్తున్న ఈ ఫ్లిప్కార్ట్, ఈ అమెజాన్ ఇలాంటి వాటికి కూడా మీకు కంటెంట్ అయితే అవసరం అయితే ఉంటుంది. కింద రివ్యూస్ రాస్తారు, లైక్ అట్ ద సేమ్ టైం కంపెనీ యొక్క ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, డిస్క్రిప్షన్ ఉంటుంది, ప్రొడక్ట్ కంప్లీట్ సర్వీస్ ఎలా యూజ్ చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మనకి ఈ కంటెంట్ రైటింగ్లో అయితే ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. సో మీరు ఇలా సోషల్ మీడియాలో కానీ మీరు కంప్లీట్గా మీ కంటెంట్ కానీ మీ వర్క్స్ కానీ చూపించుకున్నట్లయితే, మీ పోర్ట్ఫోలియోని చూపించుకున్నట్లయితే మీరు తొందరగా మీ రీచ్ అయితే పెరుగుతూ ఉంటుందన్నమాట. సో పీపుల్ కూడా మీ మీద ట్రస్ట్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇప్పుడు మీకు చెప్పాలనుకుంది ఏంటంటే, ఫేస్బుక్ అనేది చాలామంది ఫన్ కోసం, ఎంటర్టైన్మెంట్ కోసం వాడుతూ ఉంటారు. కానీ ఫేస్బుక్లో గ్రూప్స్ అనేవి ఉంటాయి కదా, గ్రూప్స్ అది ఫ్రెండ్స్కి వాటికి వీటికి వాడుకుంటూ ఉంటారు, మెమ్స్ కానీ వీటికి కానీ. కానీ ఫేస్బుక్ గ్రూప్స్ చాలా ఉంటాయి, బిజినెస్ గ్రూప్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. సో వాటిలో మీరు మీ కంటెంట్ రైటర్ రెజ్యూమ్ కానీ మీరు కంటెంట్ రైటింగ్ చేస్తున్నట్లు కానీ మీరు అక్కడ పోస్ట్ చేసి కింద మీ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వగలిగితే చాలా మందికి రీచ్ అవుతుంది, లక్షల్లో రీచ్ అవుతుంది. సో దానివల్ల ఏంటంటే మీ క్లయింట్స్ బేస్ ఎక్కువగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మోస్ట్లీ గ్రూప్స్ కూడా దీని మీద మీరు కాన్సన్ట్రేట్ చేయడం వల్ల మీకు వచ్చే వెండర్స్ ఎక్కువ మంది వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ప్రతి సెక్టార్లో కూడా మనకి ఈ రిక్వైర్మెంట్ అయితే ఉంది. వెబ్ డిజైనింగ్, పోస్టర్స్, ఫ్లైయర్స్, బ్యానర్స్, బ్లాగ్స్, న్యూస్, ఎంటర్టైన్మెంట్, అడ్వర్టైజింగ్ ఇండస్ట్రీ. సో 1, 2 అని కాదండి, ప్రతి దాంట్లో కూడా మనకి కంటెంట్ రైటర్ అవసరమైతే ఉంటుంది. మీరు చాలా ఈజీగా మీరు ఇందులో నుంచి మనీ అయితే ఎర్న్ చేసే అవకాశం అయితే ఉంటుంది. చాలామంది ఏంటంటే లింక్డ్ఇన్ ఉంటుంది కదా, లింక్డ్ఇన్ చాలామంది యూజ్ చేయకపోవచ్చు. సో లింక్డ్ఇన్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే లింక్డ్ఇన్లో ఓన్లీ బిజినెస్ పీపుల్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి. సో మీరు మీ పోర్ట్ఫోలియో లింక్డ్ఇన్లో మీరు పోస్ట్ చేసి మీ ప్రొఫైల్ని చాలా నీట్గా మెయింటైన్ చేసుకోగలిగితే, సో మీరు లింక్డ్ఇన్లో కూడా మీకు ఎక్కువగా లీడ్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. అందుకే లింక్డ్ఇన్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ కన్నా లింక్డ్ఇన్ ఎక్కువగా, ఇన్స్టాగ్రామ్లో అందరూ ఉంటారు బట్ లింక్డ్ఇన్ దాంట్లో ఎక్కువ మనకి ప్రొఫెషనల్ పర్సన్స్ ఎక్కువగా ఉంటారు కాబట్టి మీకు ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో మీరు ఒక మంచి కంటెంట్ రైటర్ అయినారు, సో మంచిగా బ్లాగ్స్ రాస్తున్నారు, మంచిగా వెబ్సైట్స్ అనేది బాగా రాస్తున్నారు, అన్నిటిలో కూడా రాస్తున్నారు, ఆర్టికల్స్ రాస్తూ ఉన్నారు. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే, ఫుల్ టైం ఎంప్లాయ్మెంట్ కావాలనుకుంటే మీరు మంచి కంపెనీస్కి మీరు రెజ్యూమ్ పంపించవచ్చు. రెజ్యూమ్ పంపించిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, మీ పోర్ట్ఫోలియో ఏంటి, ప్రతిదీ పంపించిన తర్వాత వాళ్ళకి అవసరమైతే తప్పకుండా మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేస్తారు. సో కంటెంట్ రైటర్ డిమాండ్ అయితే ప్రతి కంపెనీలో ఉంటుంది, ప్రతి కంపెనీలో ఉంటుంది, ట్రస్ట్ మీ. ప్రతి ఆర్గనైజేషన్లో కూడా కంటెంట్ రైటర్ అవసరము, గ్రాఫిక్ డిజైనర్ అవసరము, వీడియో ఎడిటర్ అవసరం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజుల్లో సోషల్ మీడియా లైఫ్ నడుస్తూ ఉంది కాబట్టి ఇది చాలా మంచి ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు అన్నమాట. మన ఇండియాలో కంటెంట్ రైటర్కి అయితే మంచి డిమాండ్ ఉందండి. మీరు ఎవరైనా కానీ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవడానికి ఇది పర్ఫెక్టా కాదని అడిగితే మాత్రం నేనైతే హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే స్టూడెంట్స్ కానీ కొంతమంది ఇంగ్లీష్ ఫ్లూయెన్స్గా మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది ఏమో చాలా మంచిగా తెలుగు మాట్లాడుతూ ఉంటారు, తెలుగులో నాలెడ్జ్ ఎక్కువగా ఉంటుంది, సో మంచి స్టోరీస్ రాస్తూ ఉంటారు. సో మీ అందరూ కూడా ఈ కంటెంట్ రైటర్ ప్లాట్ఫామ్లోకి మీరు చూజ్ చేసుకున్నట్లయితే తప్పకుండా మంచిగా సక్సెస్ అవుతారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ముఖ్యంగా ఏంటంటే దీనికి ఎలాంటి వర్క్ ప్రెజర్ ఉండదు, మీకు టైం ఉంటుంది, చాలా ఈజీగా రోజుకు 2-3 అవర్స్ పనిచేసినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 1000 వర్డ్స్కి 1000 రూపీస్ తీసుకుంటున్నారు అనుకోండి, ఒక్క కంటెంట్ మీరు రోజుకి ఒక కంటెంట్ రాసుకుంటున్నారు అనుకోండి. సో ఒక కంటెంట్ ఒక రోజుకైనా కానీ 30 డేస్కి 30 కంటెంట్స్ మీరు రాసినా కానీ 30,000 మీరు చాలా ఈజీగా ఎర్న్ చేయగలుగుతారు. దీనికి ఎలాంటి సాఫ్ట్వేర్స్ నేర్చుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. నెక్స్ట్ ఏంటంటే ఎస్ఈఓ, డిజిటల్ మార్కెటింగ్కి కంటెంట్ రైటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు రాసే కంటెంట్ని బేస్ చేసుకొని, ఆ కీవర్డ్స్ యూజ్ చేసే వాటిని బేస్ చేసుకొని వాళ్ళ ట్రెండింగ్లోకి వెళ్తూ ఉంటుంది వాళ్ళ వెబ్సైట్స్ కానీ. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫోటోగ్రఫీకి సంబంధించిన కంటెంట్ రాస్తున్నారు అనుకోండి, సో దాన్ని బేస్ చేసుకొని ఆ వెబ్సైట్ అనేది ట్రెండింగ్లోకి వెళ్తూ ఉంటుంది. లైక్ బుక్స్ కానీ, ఈ బుక్స్ కానీ, బ్లాగ్స్ కానీ, ఆర్టికల్స్
ఆర్టికల్స్ కానీ, నెక్స్ట్ ఏమైనా ప్రొడక్ట్కి సంబంధించిన డిస్క్రిప్షన్స్ కానీ, లేకపోతే ఎలక్ట్రానిక్స్ ఎక్విప్మెంట్స్ డిస్క్రిప్షన్స్ కానీ, సో వీటన్నిటికి ట్రావెల్కి సంబంధించిన బ్లాగ్స్ కానీ, వీటన్నిటిలో కూడా మనము కంటెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ ఉపయోగపడుతుంది, ఇక్కడ ఉపయోగపడదు అనేది ఏమి ఉండదండి. ప్రతి దాంట్లో కూడా ఉపయోగపడుతుంది ఈ కంటెంట్ రైటర్ అనేది. సో ఫస్ట్లోనే మీరు ప్రొఫెషనల్ అయిపోతారనుకుంటే అది కష్టమండి. కంటెంట్ రైటర్ అనేది డైలీ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఒక మంచి కంటెంట్ రైటర్గా వెళ్తూ ఉంటారు. స్టార్టింగ్లోనే మీరు ఒక మంచి ప్రొఫెషనల్ అయిపోవాలి, ఫస్ట్లో నాకు పేఅవుట్స్ రావట్లేదు, నాకు లీడ్స్ రావట్లేదు, నాకు జాబ్ రావట్లేదు అనుకుంటే కష్టం. ఎందుకంటే ప్రతిదానికి కూడా ఒక టైం అయితే ఉంటుంది. ఆ టైంని మీరు ఇవ్వగలిగి డైలీ మీరు ఏదో ఒకటి రాస్తూ ఉండండి. ఒక రోజు 2 రోజులు కాదు, ప్రతిరోజు మీరు ఏదో ఒకటి రాస్తూ ఉండండి. వన్ డే డెఫినెట్లీ ఒక మంచి ప్రొఫెషనల్ కంటెంట్ రైటర్ అవుతారు. సో చాలా ఆర్గనైజేషన్స్ అయితే వెయిటింగ్ ఫర్ ద బెస్ట్ కంటెంట్ రైటర్స్ దాన్ని సెట్ చేస్తూ ఉంటారు. సో మీరు ఒకసారి ఈ కంటెంట్ రైటర్ గురించి అయితే మీరు కెరియర్గా చూజ్ చేసుకుందాం అనుకుంటే మాత్రం తప్పకుండా ఇది మంచి ప్లాట్ఫామ్ అని చెప్తాను. వర్క్ ఫ్రమ్ హోమ్ కానీ, హౌస్ వైఫ్స్ కానీ, లేకపోతే రిటైర్డ్ వాళ్ళు కానీ, లేకపోతే ఒక స్టూడెంట్స్ కానీ, ప్రతి ఒక్కరు కూడా ఈ కంటెంట్ రైటర్ని బేస్ చేసుకొని చేయొచ్చు. సో దీని పే స్కేల్స్ ఎలా ఉండబోతున్నాయి నేను మళ్ళీ చెప్పాను. సో 20 పైసా నుంచి స్టార్ట్ అయితే ఉంటుంది. 20 పైసా, 50 పైసా, 1 రూపీ, 2 రూపీస్, సో ఇలా పెరుగుతూ ఉంటుంది పర్ వర్డ్. అంటే మీరు ఒక వర్డ్ అది ఒక వర్డ్, ఏదైనా ప్రతిదీ కూడా ఒక వర్డే. సో ఆ వర్డ్స్ అన్నీ కలిపితే ఒక పారాగ్రాఫ్ అవుతుంది. పారాగ్రాఫ్ అన్నీ కలిపితే ఒక పేజెస్ కానీ కన్వర్ట్ అవుతూ ఉంటాయి. సో ఇవన్నీ కలిపితే సో అలా వాళ్ళు ఇన్ని వర్డ్స్కి కొంతమంది వర్డ్స్ లెక్కేస్తారు, కొంతమంది ఒక సర్టెన్ మినిట్స్ లెక్కేస్తారు. ఇన్ని మినిట్స్ కావాలి మాకు కంటెంట్, 10 మినిట్స్, 15 మినిట్స్, 20 మినిట్స్ అలా కావాలంటుంది. సో దాన్ని బట్టి మీరు కంటెంట్ రాసుకుంటూ ఉండండి. సో కంటెంట్ రైటర్ కెరియర్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్తూ ఉంటాను. సో ఇది కంప్లీట్గా కంటెంట్ రైటర్ గురించి complete description and information. Do subscribe Srinu Karanam for more interesting career related videos. Signing off, Srinu Karanam. Jai Hind.